హలో ఎవ్రీవన్. నిన్న ఈవినింగ్ అయితే మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. రిటర్న్లో వస్తున్నప్పుడు నిన్న ఓపెన్ అయిందనమాట మాపల్లి దోశ అనండి. ఎక్కడంటే రీసెంట్గా మీకు చూపించాను కదండి దొన్నె బిర్యానీ, దాని పక్కనేనండి కోనసీమకిను దొన్నె బిర్యానీకి మధ్యలో పెట్టారనమాట. టిఫిన్ అయితే అల్టిమేట్గా ఉందండి. చాలా టేస్టీగా, ఫ్రెష్గా, హైజీన్గా చాలా బాగా చేస్తున్నారనమాట. అప్పటికప్పుడు అలా చేసి మనకి వెంటనే సర్వ్ చేసేస్తున్నారు. కరెక్ట్గా నిన్నే ఓపెన్ అయింది. ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామనేసి వెళ్ళాం అనమాట. జెన్యున్గా చెప్తున్నాను రివ్యూ అనేది. మేమైతే ఇడ్లీ చిట్టు దోశ తీసుకున్నామండి. పొడి దోశ అనమాట, అంటే పల్లి పొడి అది వేసిస్తున్నారు. చాలా టేస్టీగా ఉంది. చాలా క్రౌడ్ కూడా ఉందండి. ఫస్ట్ డే మాత్రం చాలా మంచిగా సక్సెస్ఫుల్గా వాళ్ళైతే మాత్రం అందరూ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు కష్టపడి చేస్తున్నారు. నేనైతే బాగా ఇంప్రెస్ అయ్యానండి. చాలా టేస్టీగా మంచిగా చేస్తున్నారనమాట. అదే తిన్నాను. వేడిగా ఇడ్లీ అయితే భలేగా ఉందండి. సాంబారు, కొత్తిమీర చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, ఇన్ని చట్నీస్తో పాటు చాలా టేస్టీ అండ్ హైజీనిక్. తర్వాత వాళ్ళు చేసే సర్వీస్ కూడా అంతే బాగుందండి. ఈ అట్టయితే దోశ అంటండి చాలా చాలా బాగుందండి. మనకి చీజ్ దోశ, పన్నీర్ దోశ, చాక్లెట్ దోశ, తట్ట ఇడ్లీ అన్నీ ఉన్నాయండి. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఉంది. చాలా నీట్గా సూపర్గా టేస్టీగా ఉంది. మీరు ఆ లోకల్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా వెళ్ళండి. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే మనకి దొన్నె బిర్యానీ పక్కన అనమాట, రింగ్ రోడ్ సైడ్. ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు టిఫిన్ అయితే తప్పకుండాను. చాలా మంచిగా హైజీన్గా కూడా చేస్తున్నారండి. వీళ్ళు మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఫ్యామిలీ అంతా కష్టపడి చేస్తున్నారండి. ది బెస్ట్ సర్వీస్ అయితే ఇస్తున్నారు. మాపల్లి దోశ అని చాలా చాలా బాగుంది. మస్ట్ ట్రై చేయండి. మీరు కూడా ఇంప్రెస్ అవుతారు. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్.